నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. నేను మీ చందు. రైట్, ఇక మొత్తం మీద అయితే ఫామ్ హౌస్కు రారి విచారణకు సహకరిస్తా అని చెప్పేసి కేసీఆర్ చెప్తే నువ్వు ఏడికి పడితే ఆడికి రానికి ఇదేం మీ ఇంటిది కాదు, కాబట్టి నందినగర్ మీ ఇంటి దాకా అయితే రాగలుగుతాం కానీ ఇక ఫామ్ హౌస్కి అయితే రాలేమని చెప్పేసి సిట్ అధికారులు చెప్పారు. ఎందుకంటే పరిపాలన ఫామ్ హౌస్ నుంచే జరిగాయి, విచారణ అన్నా కూడా ఇంటికాడ జరగవద్దా? కాబట్టి ఈరోజు 3 గంటలకి నందినగర్లో కేసీఆర్ గారి నివాసంలో సిట్టు విచారణ జరపబోతున్నది. ఇక కన్నెపల్లికి సమ్మక్క తర్వాత సారక్క తిరిగి వనంలోకి ప్రవేశించినటువంటి పరిస్థితి. 2 రోజులు అంగరంగ వైభవంగా మేడారం జాతర ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో జరిగినటువంటి పరిస్థితి. రైట్, ఇక మన మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఒకసారి మన వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, షేర్ చేయండి. మిత్రులారా, విషయం ఏదున్నా కూడా మాకు తెలియపరచండి. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగాల దిశ పత్రిక. మృత్యుతో పోరాడి ఓడిన సౌమ్య, గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి. ఆరోగ్యం సహకరించకపోవడంతో తుదిశ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు చెప్తా ఉన్నాయి. నిజంగా దాదాపుగా ఒక 7-8 రోజుల పాటు మృత్యుతో పోరాడినటువంటి తను, నాకు తెలిసి అంటే మొన్న జనవరిలో 23 తారీఖు ఏదైతే గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడానికి ఆమె ప్రయత్నం చేసిన దాంట్లో వాళ్ళు కారుతోటి ఆమెను గాయపరిచిన దాంట్లో ఆమె తీవ్రంగా గాయపడింది. కొన్ని రోజులుగా నిమ్స్లో ఆమె చికిత్స పొందుతూ నిన్న రాత్రి ఆమె తుదిశ్వాస విడిచినట్టుగా తెలుస్తూ ఉంది. నిజంగా ఈ గంజాయి స్మగ్లర్లు కావచ్చు, లేకపోతే ఇతర దొంగతనాలకు పాల్పడేటోళ్ళందరూ కూడా, అటు బంగారం చోరీ కావచ్చు, స్మగ్లర్లు కావచ్చు, ఈ రకంగా చేసేటోళ్ళందరూ వాళ్ళు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఎందుకు పోరాడుతున్నారు? మరి వాళ్లకు అంటే ఉపాధి లేకనా, లేకపోతే వృత్తిగా అలా మలుచుకొని పోయిర్రా, కోర్టులు చట్టాలు ఏమి చేయలేవు అన్న ఒక ఆశతోటి వాళ్ళు ఇంకా చెలరేగిపోతుర్రా? వాళ్ళందరికీ అడ్డుకట్ట వేసే దిశగా ఈ మన ప్రభుత్వము అలాగే పోలీస్ వ్యవస్థ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఆమె ఆత్మకు కూడా శాంతి కలగాలి. మొత్తానికి డ్యూటీలో ఉండగా ఇలాంటి ఘటన జరగడం కొంచెం బాధ కలిగించింది. సిట్ నోటీసు చట్టవిరుద్ధం, వారి పద్ధతితో నా గౌరవానికి ప్రతిష్టకు భంగం. నందినగర్లో ఇంటి గోడకు నోటీసు అంటించడం అక్రమం, హైదరాబాద్లోనే విచారిస్తామనడం తీవ్ర అభ్యంతకరం. సుప్రీంకోర్టు తీర్పులను తుంగలో తొక్కిన సిట్ 160 సిఆర్పిసి కింద నాకు నోటీసు ఇచ్చే అధికారం ఏసీపీకి లేదు. మాజీ సీఎం ప్రతిపక్ష నేత భారతీయుడిగా నేడు విచారణకు హాజరవుతా. విచారణ అధికారికి 6 పేజీల లేఖ రాసిన కేసీఆర్ను విచారించేది వీళ్ళే అంటే ఒక వార్త. ఇక నోటీసులన్నీ ఎర్రవల్లి ఇంటికే, నాకు మన ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆడికే పంపించాలి, నేను అప్పుడు పరిపాలన కూడా ఆడికించి చేసిన, కానీ మీరు ఇట్లా ఆడో ఇల్లు ఉన్నది నాకు, కానీ ఆడ మేము ఉండలేం కదా, ఈడు ఉంటున్నాము, అలాంటప్పుడు గోడకు అతికించి వస్తారా జర, నేను అట్లీస్ట్ మాజీ ముఖ్యమంత్రి అన్న అది మనసులో పెట్టుకొని చేయాలి కదా, ఇట్లా చేయడం పద్ధతి కాదు అని ఓ 6 పేజీల ప్రత్యుత్తరం అయితే సారు రాసిండట. మరి ఇంట్లో రాసిన దాంట్లో ఏం చెప్తుందో చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తనకు నోటీసులు ఇచ్చే విధానం చట్టవిరుద్ధమని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. నోటీసులు ఇచ్చే విధానం వలన తన గౌరవానికి ప్రతిష్టకు భంగం కలిగిందన్నారు. ఈ మేరకు విచారణ అధికారి ఏసీపీకి 6 పేజీల ఘాటు లేఖను రాశారు. గతంలో దేశంలోని వివిధ కోర్టులు 160 సిఆర్పిసి కింద విచారణ సమయంలో ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా లేఖలో ఉదాహరించారు. అంతకుముందు ఫామ్ హౌస్లో పలువురు లాయర్లతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నందినగర్లోని తన నివాసంలో సిట్ విచారణకు హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు. నందినగర్లోని తన నివాసానికి నోటీసు అంటించడం చెల్లదని, రాజ్యాంగ ప్రకారం అది అక్రమమని తాను రాసిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. తాను నివసించే ఎర్రవల్లిలో తన స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉంటుందన్నారు. మాజీ సీఎం ప్రధాన ప్రతిపక్ష నేత భారతీయ పౌరుడిగా సిట్ విచారణకు హాజరవుతానని తెలిపారు. తన ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా ఇంటిని పరిగణలోకి తీసుకొని అక్కడే విచారిస్తామనడం సరికాదన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు అఫిడవిట్లో సిద్దిపేట అడ్రస్ ఉందని, అయితే ఆయనకు హైదరాబాద్ ఇంటి అడ్రస్కు నోటీసులు ఇచ్చి విచారించారని గుర్తు చేశారు. చట్ట ప్రకారం తాను నందినగర్లో నివాసం ఉంటున్న ముచ్చట అది పక్కకు పెడితే ఇక ఇది అందరికీ వర్తిస్తుంది. అంటే
వాళ్ళ సొంత ఇంట్లకే ఆ ఎన్నికల అప్డేట్లో పొందుపరిచినటువంటి అడ్రస్కే మీరు సిట్ నోటీసులు పంపుతారు అని అనుకున్నప్పుడు ఇవాళ మరి నాదేమో ఈడ నందినగర్లో ఉన్నది అడ్రస్, మరి హరీష్ రావుది సిద్దిపేటలో ఉంది కదా, మరి సిద్దిపేట కాడ ఎందుకు ఇవ్వలేదు, ఆయనది కూడా హైదరాబాద్లో ఎందుకు ఇచ్చారు, మరి నాది ఈడుంటే మరి నాకు ఫామ్ హౌస్కి ఎందుకు ఇవ్వలేదని సారు అడుగుతూ ఉన్నాడు. మొత్తానికైతే ఎట్టకేలకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్లోని తన నివాసానికి సిట్ అధికారులు రాబోతా ఉన్నారు, విచారించబోతా ఉన్నారు. మరి ఏమేమి కీలక అంశాలు చెప్తాడు, నిజంగా మరి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన పాత్ర ఎంతవరకు ఉన్నది ఏంది అనేది ఇదే మన తెలంగాణ మాటల్లో చెప్పాలంటే అరచేతిలో వైకుంఠం చేసే మాట్లాడే మాటలు అక్కడ కూడా చెల్లుబాటు చేస్తాడా, లేకపోతే ఏ రకమైనటువంటి దీన్ని ముందుకు తీసుకుపోతాడు అనేది చూసుకోవాల్సి ఉంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు ఆల్రెడీ ఆల్మోస్ట్గా ఇప్పటికే తెలుస్తూ ఉంది. కొంతమందిని హౌస్ అరెస్ట్ చేసినట్టు, కొంతమంది పైన నిఘా పెట్టినట్టు పోలీసు వ్యవస్థ. ఎందుకంటే వీళ్ళు ఆడోళ్ళు గాయకత్తరు లేపి ఏదో చేస్తారు కదా తెలంగాణ రాష్ట్రంలో. ఇక మరి మాజీ ముఖ్యమంత్రి ఆయే, తెలంగాణ కోసం పోరాడిన వీరుడాయే, మా నేతనే మా గులాబీ బాస్ని అరెస్ట్ చేస్తావా, లేకపోతే సిట్ విచారణకు రమ్మంటారా, అట్లా ఇట్లా జర చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని మీద పోలీసు వాళ్ళు అయితే మొత్తానికి దృష్టి పెట్టిరట. ఎవరన్నా గట్లే లుల్లులో అల్లర్లు చేస్తే ఇక వీళ్ళను హౌస్ అరెస్ట్ చేయడము, లేకపోతే పోలీస్ స్టేషన్ ఠాణాలకు తరలించడము అనేది జరిగే అవకాశం ఉందట. వనంలోకి సమ్మక్క సారలమ్మ, పొనుగండ్లకు పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజు పయనం, ముగిసిన మేడారం మహాజాతర, భక్తులు అధికారుల తిరుగు ప్రయాణం. చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాం, మంత్రి సీతక్క చెప్తా ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కుంభమేళ, ఆదివాసి గిరిజన జాతర మేడారం పండుగ ఏదైతే ఉందో నిన్నటికి ముగిసింది. ఇక అందరు యోలింటికి వాళ్ళు తిరుగు ప్రయాణం పడతా ఉన్నారు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు దీక్షలు, కొంతమంది అంటే అయ్యప్ప మాలేసుకోవడము, ఆంజనేయ స్వామి మాలేసుకోవడము, ఇప్పుడు కొత్తగా ఇవన్నీ అయిపోయినాయి. కాబట్టి అంటే ఈ పాత ఉన్నప్పటికీ ఒక్కొక్కరు వాళ్ళ భక్తి శ్రద్ధలను దేవుళ్ళపైన వాళ్ళు అంటే ఉంచుకోవడానికి వాళ్ళు కొన్ని రోజులు ఈ మేడారం జాతర అంటే 10-15 రోజులు అక్కడనే ఉండడము, అమ్మవారిని భక్తి ఆరాధనలతో కొలవడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఇందులో భాగంగానే ఇక మొత్తానికి నిన్నటితో ముగిసిన కార్యక్రమంగా వెనుకకు పోతూ ఉన్నారు జనాలందరూ. తిరుగు ప్రయాణంలో కూడా సురక్షితంగా మీరు ఇంటికి చేరుకోవాలని కోరుతున్నాం. డైరీకి డిజిటల్ హంగులు, జిఐఎస్ టెక్నాలజీతో వేగంగా పాల రవాణా సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్న ఎన్డీడీబీ దేశవ్యాప్తంగా 35.68 కోట్ల పశు ఆధార్ పాల సేకరణకు ఆటోమేటిక్ కలెక్షన్ల సిస్టమ్. పాడి పరిశ్రమపై జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి మండలి మరింత దృష్టి సారించింది. డైరీ రంగానికి ఎన్డీడీబీ సాంకేతిక హంగులను జోడిస్తూ తెస్తున్న విప్లవాత్మక మార్పులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎన్డీడీబీ అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ సిస్టమ్ ఏఎంసిఎస్ సమీకృత సాఫ్ట్వేర్తో రైతులకు ప్రయోజనాలు కలుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ రైతులకు ప్రయోజనాలు కలగడము, పాల సేకరణకు కూడా ప్రయోజనాలు కలగడము ఏందైతే ఉందో, ఎందుకంటే పాలలోని నాణ్యతను, అందులో వచ్చే ఏది దాన్ని ఏమంటారు వెన్న కావచ్చు, లేకపోతే ప్యాటు విషయంలో ఇదంతా కూడా ఇప్పుడు ఎట్లా అంటే ఒక సిస్టమ్ అంటే వాళ్ళు ఒక దీన్ని క్రియేట్ చేసిరు అన్నట్టు సాఫ్ట్వేర్ని. ఆటోమేటిక్గా పాలలో అది పెట్టగానే ఎంత శాతము ఇంట్లో నీళ్ళు కాల్చినాయి, ఎంత శాతము వెన్న వస్తుంది, ఎంత శాతము ఇతర పదార్థాలు వస్తున్నాయి అని అప్పుడే ఆన్ ది స్పాట్ చూపించే పరికరాలను ఈ పాల ఉత్పత్తులను వాడతారు కదా వీళ్ళందరికీ, పాల సేకరణ చేసేటోళ్ళకు, కొనుక్కునేటోళ్ళకు అన్నిటినీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం అనేది ఒకటి దీనిపైన బాగా దృష్టి పెట్టింది. పాడి రైతులకు, అదే మళ్ళా పాలను తాగుతున్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దన్న ఉద్దేశంతో ఇందులో భాగంగా మొత్తానికి పాల గురించి బాగా దృష్టి సారించింది. రైట్. ఇక ఉచితాలతో అసలుకే ఎసరు. రాష్ట్రాలు ఇష్టారీతిన ఉచిత పథకాలు ప్రకటిస్తూ పోతున్నాయి. ఎలాంటి షరతులు లేకుండా నేరుగా డబ్బులు చేతికి అందిస్తున్నాయి. ఆ డబ్బులతో ప్రజలు పేదరికంలో, నిరక్షరాస్యత, పౌష్టికలోపం నుంచి బయటపడటం లేదు. ప్రజల సమస్యలు తీర్చడానికి దీర్ఘకాలిక పెట్టుబడులు, విద్య, వైద్యం, పట్టణాభివృద్ధి ఇంకా అనేక మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టడానికి ఈ ఉచితాల వల్ల రాష్ట్రాల మధ్య నిధులు ఉండట్లేదు. కాబట్టి
ఈ ఉచిత పథకాలను సుస్థిరాభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడవని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే వెల్లడించింది. అంతేకాదు ఇక అన్కండిషనల్ గా అమలవుతున్న ఉచిత పథకాలని ఆ డబ్బులు ఉద్దేశించిన లక్ష్యానికే వాడాలని నిబంధనలు లేవని వివరించింది. ఒకసారి ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టాక మళ్ళీ వాటిని ఇక నేడు కేంద్ర బడ్జెట్ సమావేశాలు రైట్ ఏమంటున్నారంటే ఉచిత పథకాలతో అసలుకే ఎసరు ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. ఎగ్జాక్ట్ కూడా అదే జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత అంది? 3 లక్షల కోట్లు. భారతదేశ బడ్జెట్ ఎంత? 50,65,000 కోట్ల బడ్జెట్. కానీ ఉదాహరణకి మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ తీసుకుందాం, 3 లక్షల కోట్లు. ఈ 3 లక్షల కోట్లకు రేవంత్ రెడ్డి చెప్పిండు, ఏమని చెప్పిండు? నన్ను కోసినా కూడా పైసలు ఎట్లేదు, మన బడ్జెట్ 3 లక్షల కోట్లు అయితే దాంట్లో సగం కేసీఆర్ చేసిన అప్పులకు మిత్తిలు కడుతున్నాం, ఇంకా సగం ఏదైతుందో ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇవ్వాలి, పింఛన్లు పంచాలి. ఇక మరి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎప్పుడు కడతావు? ఈ మూసిని ఎప్పుడు శుద్ధి చేస్తావు? ఈ 4th సీట్ ఎప్పుడు కడతావు? రూపాయి లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ ఉచిత పథకాలు నేను ఏమంటానంటే జనం మారాలి. ఫస్ట్ అధికారుల కంటే జనం మారాలి. అధికారులు తమ స్వార్థం కోసం, తమ ఓట్ల రాజకీయాల కోసం 5 ఏళ్ళు పూట గడిస్తే చాలు కదా, 5 ఏళ్ళు కుర్చీలో కూర్చుంటే చాలు కదా అని చెప్పేసి ఇష్టారీతిన హామీలు ఇచ్చుకుంటూ పోతుంటే ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా. పేదోడు ఇంకా పేదోడుగానే ఉన్నాడు కదా, పేదోడు బతుకు మారలేదు కదా. మరి ఇంకా వాళ్ళ మాటలు ఎట్లా నమ్ముతున్నాం? ఓట్ల కోసం వచ్చినప్పుడు 500 రూపాయలు కోటర్ సీసాకి ఓట్లు వేసుకొని తరతరాలు ఇంకా బతికేటువంటి ఆస్తిని వాళ్ళు కూడగొట్టుకుంటున్నారు కదా. ఒక ఎమ్మెల్యే అయితే కథం సెట్టు, వాళ్ళు మునిమనవాళ్ళ దాకా కూర్చొని బతుకోవచ్చు. ఎక్కడ సొమ్ము? ఒక 10 రూపాయల సబ్బు కొంటే దాంట్లో 4 రూపాయల ట్యాక్స్ కడుతున్నాం మనం. యాక్చువల్గా సబ్బుకు 6 రూపాయలు, 4 రూపాయల డబ్బు ఒక సబ్బు మీదనే 4 రూపాయలు ఎత్తుకపోతున్నారు. కానీ మీకు ఫ్రీగా రేషన్ బియ్యం ఇస్తామంటాం, ఫ్రీగా ఉచిత బస్సు అంటాం, ఫ్రీగా పింఛన్లు అంటాం. ఏమి లేదు, జనాలంతా సోమరిపోతులు, తినాలే తాగాలే పండాలి. ఇటు ఈ చేత ఇస్తాడు, ఈ చేత ఎత్తుకపోతున్నట్టే రూపాయి ఇస్తాడు, 2 రూపాయలు ఎత్తుకపోతున్నారు. ఇది అర్థం కావట్లేదు జనాలకి. వాస్తవంగా ప్రభుత్వాలు అనేటి ప్రజల్ని ఉద్యోగ రీత్యా, వైద్యం రీత్యా, చదువు రీత్యా ఇవి ఉచితాలు ఇవ్వాలి. ఏవైతే ప్రభుత్వ సెక్టార్లో ఉండాలనో, ఏవైతే ప్రజలకు అవసరమో వాటిని ప్రైవేట్ సెక్టార్లోకి మార్చి వీటిని ప్రజలకు దూరం చేస్తూ, ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని ప్రజలకు దూరం చేస్తారు, అవి ప్రైవేట్ పరం చేస్తారు. అవసరం లేని వాటిని ప్రజలకు అందిస్తుంటారు. ఇది రాజకీయ నాయకులు చేసే డ్రామా. ప్రభుత్వాన్ని సోమరిపోతులను చేయడం. అయితే రానున్న రోజుల్లో కూడా ఈ ఉద్యోగాలు ఏదో మేము బాగా చదువుకొని లక్షల కొలువులు చేస్తున్నాము, ఇక సాఫ్ట్వేర్ వ్యవస్థలన్నీ చాలా మేము బాగా చదివిన దాని పట్ల మాకు ఉద్యోగాలు వస్తాయి అని అనుకుంటున్నారేమో జనాలు. కానీ ప్రజలారా, ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఇతర ఏదైతే ఆన్లైన్ విధానంలో చేసేటువంటి ప్రతి సమస్యకు, ప్రతి వ్యవస్థలో ఉన్నదానికి ఏఐ ముందు పడుతుంది. ఏఐ తోటి ఆ టెక్నాలజీని ఎంత రకాలుగా ఎన్ని వ్యవస్థలు, కంపెనీలు వాడుతున్నాయి అని అంటే ఇంకా రాబోయే రోజులల్లో నిజంగా ఉద్యోగాలు కూడా దొరికే అవకాశం ఉండదు. ఎందుకంటే ఏఐ అనే సాఫ్ట్వేరు 100 మంది కాదు, 1,00,000 మంది చేసే పనిని కూడా అదొకతే చేస్తూ ఉంది. అందులో భాగంగా ఉద్యోగాలు కూడా దొరకడం కష్టమవుతుంది. ఇక ప్రజలందరూ పొలిటీషియన్గా మారాలి, అంతే. ప్రజలందరూ పొలిటీషియన్గా మారాల్సి వస్తుంది. ఎందుకంటే నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంటుంది, అదేవిధంగా టెక్నాలజీ పెరుగుతుంది. ఆల్రెడీ టెక్నాలజీ ముందుకు వచ్చేసింది. ఇప్పటికిప్పుడు కూడా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగులు మాయమైపోయారు, తీసేస్తూ ఉన్నారు కంపెనీలలో. ఎందుకు అనంటే ఏఐ టెక్నాలజీని వాడుకుంటూ ఉన్నారు. ఏఐ ప్రమాదవశాత్తుగా మారే అవకాశం ఉంది మానవ మనుగడకు. ఎందుకంటే ఉద్యోగాలు చేసుకొని ఏదో చదువుకొని ఉద్యోగాలు చేసుకొని బతుకుదామనుకుంటున్న వాళ్ళకు ఏఐ చాలా ముప్పు తెస్తుంది, తలపెడుతుంది.
ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశము. ఏఐని ఎక్కడికి వాడనో అక్కడికే ఉండాలి, కానీ ఇది పూర్తిగా మనిషి చేసే పనుల మీద కూడా అది వాడుతూ ఉన్నారు. విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఓ బంగారు తెలంగాణ అని గత ముఖ్యమంత్రి చెప్పిండు, ఇప్పుడు రైజింగ్ తెలంగాణ అని ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తుండు, టాప్లో దూసుకెళ్తుందని చెప్పుకుంటూనే ఇక గత సర్కార్ వాళ్ళు చెప్తున్న లెక్కలే 6 లక్షల కోట్ల అప్పు అయింది. ఇక ఈ సర్కార్ 2 లక్షల కోట్ల అప్పు చేసింది. ఇప్పటికి ఒక ముగ్గు వేలే, ఒక బిల్డింగ్ అట్లా ఒక పునాది గట్టలే 2 లక్షల కోట్ల అప్పు చేసింది. సగటున ఒక మనిషికి 1,40,000 అప్పు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. మన మీద, నా మీద, నా అన్న మీద, నా తమ్ముడి మీద 1,40,000 రూపాయలు అప్పు చేసి పెట్టిరు. ఈ అప్పు ఎవడు కట్టాలి? ఈ అప్పు ఎవడు కట్టాలి? వాళ్ళే ఉంటారు, 5 సంవత్సరాలు ఉంటారు, తర్వాత దిగిపోతారు, ఇంకోటి వస్తాడు, మళ్ళీ వాడి పరిపాలన అంటాడు, మళ్ళా లక్షల కోట్ల అప్పు చేస్తాడు, ఇక్కడ ఉన్న భూములను తాకట్టు పెడతాడు, ఇక్కడ ఉన్న నిత్యావసరాల సరుకుల ధరలను పెంచుతారు, పైసలు దోపిడీ చేస్తారు. కానీ ఈ అప్పు ఎవడు కట్టాలి? ఇప్పుడు ఈ పరిపాలన, ఈ వ్యవస్థ ముందుకెళ్ళాలి. ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 30 సెక్టార్లను ప్రైవేట్ పరం చేసిరు. ఎందుకంటే వీళ్ళు నడపడానికి శక్తి లేదు. ఎట్లా ఎదుగుతున్నాడు? ప్రపంచంలో 8వ స్థానంలో అదాని అంబానీ ఎట్లున్నాడు? ప్రజలకు ఏవైతే అవసరమో ప్రజల్ని అటువైపు దృష్టి మరలించి అలవాటు చేసి దాన్ని పీరం చేస్తారు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నట్టు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకుండయి? ఏమన్నా ఎమర్జెన్సీ కాగానే ఆడ పట్టుకోరు, తీసుకోపోమ్మా యశోదకు తీసుకోపో, అపోలోకి తీసుకోపో, మళ్ళా ఉన్నదో లేదో తాకట్టు పెట్టి వైద్యం కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికి డిగ్రీ దాటిన తర్వాత పేద పిల్లలకు చదువు అందుతలేదు, లక్షలు పోసుకుంటే తప్ప. ఇక ఉచితాల వల్ల ఇట్లా సోమరిపోతులను చేస్తూ ఉచితాలు ఇస్తాం మీకు, తినుర్రి పండుర్రి అంతే తప్ప మీకు ఎటువంటి ఆలోచన వద్దు అని చెప్పేసి ఎవరు మాట్లాడుతున్నారు? వీళ్ళు కేంద్రం ఎంక్వైరీ చేస్తే బయటపడ్డదట. విషయం ఏంటంటే మొత్తానికి ప్రజలు కూడా రాజకీయ నాయకులుగా అయిపోతేనే, రాజకీయ నాయకులుగా మారితేనే ఏమన్నా వ్యవస్థలో ముందుకు పోతాను తప్పితే ఇక నేను ఓటేసే కాడ బానిసంగా ఉంటా, లేకపోతే ఓట్లు అమ్ముకునే కాడ ఉంటా, నాకు రాజకీయంతో సంబంధం లేదు అని అనుకుంటే మన గోతి మనమే తవ్వుకున్నట్టు. ఇదేంది? తల్లి కొడుకును చంపి తాను ఆత్మహత్య. అది బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మన ఈ చర్లపల్లి రైల్వే ట్రాక్ ఉంది కదా, గట్కేసర్ ఇక్కడ ఏం జరిగిందంటే పాపం ఒక తల్లి, కూతురు, కొడుకు, వాళ్ళ హస్బెండ్ వచ్చేసి సౌదీలో ఉద్యోగం చేస్తుంటాడట. ఇక్కడ మరి తను కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తుందంట. మరి ఏం బాధ వచ్చిందో ఏందో ఇంకా విషయాలు అయితే తెలిసి రాలేదు. మొత్తానికి ఆమె అక్కడికి కారులో పోయి ఆ కార్ ఆడ పార్కింగ్ చేసి ఇక ఇద్దరు పిల్లల్ని తను వెంబడ పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు విషయాలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఏంది, ఎలాంటి బాధల్లో అన్నట్టుగా వాళ్ళ తల్లిగారు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఆ బాధ ఏంది, ఆ కష్టం ఏంది, ఆ సూసైడ్ నోట్లో రాసినటువంటి అంశం ఏంది అనేది ఇంకా తెరపైకి రాలేదు. ఈ విషయం పట్ల ఏదున్నా మనుండంగా కొట్లాడాలి, సాధించాలి. కానీ చావు దేనికి పరిష్కారం కాదు. నిజంగా ఆత్మహత్య చేసుకోవాలి అని ఎవరికైనా అనిపిస్తే దయచేసి మాకు ఫోన్ చేయండి. అట్టి విషయం పట్ల ఎంతో కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాము. చావు దేనికి పరిష్కారం కాదు. ఈ సమాజంలో నువ్వు పుట్టింది సావడానికా? కాదు కదా. నీకు వీలైనంత వరకు నువ్వు పోరాడు కదా. మనిషి తనంతట తానై చావడానికి రాలే. ఈ సమాజంలో మనిషే కీలకం, మనిషే అన్నిటిని పొందుపరచాలి, మనిషే అన్నిటికీ కారకుడు. కానీ ఆ చావు దానంతలా అది రావాలి, కానీ నువ్వు కోరుకోవడము ఒక పిరికి చర్య. ఎవరు ఈ చావు అనే విషయంలో ఆత్మహత్య 100% చేసుకోవద్దు. రైట్. అంతా అయిపోయిందా? అది అయిపోయింది. ఇది హార్వర్డ్ యూనివర్సిటీకి 90% పైగా సీట్లు మనవే, గెలిచే అభ్యర్థులకే బీఫామ్. ఇక రిబల్స్ పోటీలో లేకుండా మాట్లాడి బుజ్జగించండి. నామినేటెడ్ పోస్టుల భర్తీలో వారికే ప్రాధాన్యత. ఉత్తర తెలంగాణలో బీజేపీని ఢీకొట్టేలా రాజకీయ వ్యూహాలు రచించండి.
ప్రతి డివిజన్ వార్డు ముఖ్యమే అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ జూమ్ మీటింగ్. అమెరికా నుంచి పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ కు కెన్నడి స్కూల్ ఆహ్వానం. ఏఐ పాలసీ సింపోజిషియంలో ప్రసంగించాలని ఇన్విటేషన్. హైదరాబాద్ కు సీఎం రేవంత్ తెల్లవారుజామున రాక. మున్సిపల్ ఎన్నికల్లో 90% పైగా స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతున్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గెలిచే అభ్యర్థులకే బీఫామ్ ఇవ్వాలని సూచించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జూమ్ మీటింగ్ లో అమెరికా నుంచి పాల్గొన్న ఆయన పలు సూచనలు చేశారు. రెబల్స్ లో పోటీ లేకుండా చూసుకోవాలని, వారితో మాట్లాడి బుజ్జగించాలని, నామినేటెడ్ పోస్టుల భర్తీకి వారే ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇక ఎవరైతే రెబల్స్గా నిల్చుంటారో వారిని బుజ్జగించి వాళ్ళ పక్కకు జరిపి మీకు నామినేట్ పోస్ట్ ఇస్తామని చెప్పేసి బుజ్జగించి పక్కకు జరుపురి. 90% కాంగ్రెసే గెలవాలి, గెలిచే వాళ్ళకే బీఫామ్లు ఇద్దాం అని చెప్పేసి మున్సిపల్ దీనికి సంబంధించి జూమ్లో మాట్లాడారు. ఇక ఈరోజు తెల్లవారుజామున అంటే బయలుదేరొచ్చు, దగ్గరికి కూడా రావచ్చు. సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలో పట్టా పొంది ఇక్కడికి లీడర్షిప్ పట్టా పొంది తెలంగాణకు వస్తున్నాడు. ఇక సార్ మీకు ఆహ్వానం పలుకుతున్నాం. మీరు వచ్చి ఎక్కడ అమెరికాలో నేర్చుకున్న జ్ఞానాన్ని తెలంగాణ ప్రజలకు కొంత పంచి అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. మళ్ళొచ్చి పండబెట్టి తొక్కుతా, లాగుల తొండలిడతా, పేగులు తీసి మెడలేస్తా ఇవి కాకుండా ఇంగ్లీష్లో ఎక్కడైతే హార్వర్డ్ యూనివర్సిటీలో మంచిగా నేర్చుకొని వచ్చినావు కదా అటువంటి పరిపాలన కొనసాగించాలని మీకు వెల్కమ్ పలుకుతున్నాం. రైట్. బుల్లెట్ ట్రైన్కు రూట్ మ్యాప్ రెడీ. ఓకే చెప్పిన తెలంగాణ, తమిళనాడు, ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు ఇక భూసేకరణే తరువాయి. కేంద్ర నిధులు రాగానే షురు. నేటి బడ్జెట్ పైనే అందరి ఆశలు. చెన్నై టు బెంగళూరు వయా అమరావతి ఫ్యూచర్ సిటీ అంటూ ఒక వార్త వేసింది. రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రూట్ మ్యాప్ ఖరారైంది. ఈ రూట్ మ్యాప్నకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు తమ సమ్మతిని తెలియజేశాయి. 4 రాష్ట్రాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక భూసేకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నది. అయితే నేడు కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు ఏ మేరకు నిధులు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రూట్ మ్యాప్ ఇలా ఖరారైన రూట్ మ్యాప్ ప్రకారం ఈ బుల్లెట్ ట్రైన్ తమిళనాడు రాజధాని చెన్నై నుంచి ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీకి వచ్చేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు. అక్కడి నుంచి నల్లగొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల మీదుగా కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్లేలా డిజైన్ చేశారు. నిధులు కేటాయించగానే మొత్తంలో రూట్లో భూసేకరణకు ఆయా రాష్ట్రాలు చేయాల్సి ఉంటుంది. దీనిపై ఇప్పటికే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. ఇదట ఇక ఈ రాసే ప్రయోజనం కూడా చూడు, ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. ఈ బుల్లెట్ ట్రైను దీనికోసం ఇప్పుడు ఎంతో ఈ పెట్టుబడిదారులు, ఈ కథ కార్ఖాన ఇదంతా పేదల భూములు గుంజుకొనడము, ఏమనంటే ఫ్యూచర్ సిటీ అని ఒక చెప్పుకోవడము, దీనిలో భాగంగా ఉపాధి కల్పించే దృష్ట్యా ముందుకు సాగాలి. కానీ ఈ బుల్లెట్ ట్రైను ఇప్పుడు ఇది ఒకటి దానితో అయిపోవచ్చు. దీనికోసమే ప్రజలంతా పూటకు అన్నం దొరుకుతలేదు, దొంగలుగా మారుతుర్రు, అన్నం లేక చచ్చిపోతుర్రు. అటు ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు చచ్చిపోతుర్రు సరైన బువ్వ పెట్టలేక. ఎందుకు మీ ప్రభుత్వాలు ఉండి మీ పిల్లలకి ఇవే తింటురా? అటు బల్లులు పడుతున్నాయట, జల పురుగులట. మీరు పోయి తినరా అదురో పూట? ఆ వండటానికన్నా సిగ్గుండాలి కదా. ఎలాంటి వాళ్ళని పెట్టిర్రు, ఏం చేస్తుర్రు, ఏం ప్రభుత్వం నడిపిస్తుర్రు? మాట్లాడేటప్పుడేమో ఇక ఏముందే ప్రభుత్వం నడిపించడం అంటే గుంపు మేస్త్రేనే అని మాట్లాడుతీవి. ప్రజలను ఇంకెంతకాలం ఈ మాటలు చెప్పి మభ్యపెడతారు. పేదోడు చదువుకోవాలన్నా చదువు అంతో ఇంతో తల్లిదండ్రులను వదిలిపెట్టి ఓ హాస్టల్లో చేరి చదువుకుందామంటే బువ్వ పెట్టని సిగ్గులేని మనుషులు మీరు. పెడితే కదా జల పురుగులు, మన బొద్దింకలు, అదే బల్లీలు పడ్డ సాంబార్లు. మొన్న నిన్ననే అనుకుంటా మన ఈడ గద్వాల దగ్గర పిల్లలు 25 మంది వాంతులు విరోచనాలతోటి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకోపోతే ఆడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వీటి మీద మాట్లాడరు. కమ్మ తినాలి, ఇంట్లో వండాలి,
ఓట్లు రాగానే వాడిని ముడ్డిగా అడగాలి, లేకపోతే పైసలు ఆశించడానికి పైసలు ఇవ్వాలి, హామీలకు సంతోషపడటానికి హామీలు ఇవ్వాలి. చరిత్రలో హీనులై మిగులుతారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తే చరిత్రలో హీనులై మిగులుతారు. ఎంతోమంది గొప్పగా పరిపాలించడం, గొప్పగా మమ్మల్ని జనాలు ప్రశంసించిర్రు అనుకునే వాళ్ళందరూ ఆడ బొండలగాడ కాడ వన్నారు. వాళ్ళకంటే గొప్పలేం కాదు మీరు. మీకు ఇంకా దారుణమైన పరిస్థితి వస్తుంది. ఏం దోస్తారా ప్రజల నుంచి? ఇంకేం దోస్తారు? మంచి అవకాశాలు కల్పించారు. ప్రజలు ఎన్నుకోవడం అంటే ఆశామాష. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు మిమ్మల్ని రాజకీయ నాయకులుగా ఎన్నుకున్నది ఎందుకు? ఏదో మంచో చెడో సేవ చేస్తారు, అయ్యో నలుగురికి ఉపయోగపడతారన్న ఒక ఉద్దేశం తప్పితే మీరు దోచుకొని మీరు లగ్జరీగా మీ పిల్లలు హై సెక్యూరిటీ తోటి దీనికోసమా? ఈ ప్రజలందరూ మీ పిల్లలు అనుకున్నారు కదా. రైట్. ఇక మొత్తం మీద అయితే బుల్లెట్ ట్రైను తెలంగాణలో తిరగబోతుందంట. రైలు కింద పడి ముగ్గురు సూసైడ్. కొడుకు కూతురుతో కలిసి తల్లి బలన్మరణం. చర్లపల్లి గట్కేసర్ మార్గంలో ఘటన. బతకాలని లేదు అంటూ సూసైడ్ నోటు. ఇప్పటిదాకా నేను చెప్పినా కదా రైట్ ఈ విషయము. నిజంగా తల్లి మరి ఏం బతకాలని ఎందుకు లేదో ఏందో. నిజంగా మనుషులకే వస్తాయమ్మా. ఎవరైనా సరే కష్టాలు అనేటివి మనుషులకే వస్తాయి, సుఖాలు అనేటోళ్ళు మనుషులే పడతారు, కోపాలు అనేటోళ్ళు మనుషులకే వస్తుంది. అది పుణ్యానికి వచ్చేది కాబట్టి కోపం జల్ది వస్తుంది ఎవరికైనా. ఇక ఆ కోపాలను తగ్గించుకుంటేనే ముందుకు సాగుతారు. తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఈ ఆత్మహత్యలకు పాల్పడితే బాధ్యులు ఎవ్వరు ఉండరు. హైదరాబాద్లో కాల్పులు. వ్యాపారిపై దుండగుల ఫైరింగ్. 6 లక్షలతో పరారి. కోటి ఈ ఎస్బీఐ ఏటీఎం వద్ద ఘటన. రంగంలోకి ప్రత్యేక టీమ్స్. పోలీసులను బురిడి కొట్టించేందుకు రకరకాల ప్లాన్స్ చేస్తున్నట. ఇప్పుడు ఉన్నటువంటి ఇంత టెక్నాలజీలో వీళ్ళను పట్టుకోవడం సులభతరమే కావచ్చు, కానీ ఈ పైసలు ఎవడైతే ఈ కొట్టేసుకొని ఈ దొంగలు బాగా తయారయ్యారు. అంతర్రాష్ట్రాల ముఠాలు దిగుతున్నారు. ఈ బంగారం రేటు పెరిగేసరికి ఒకటి, ఇప్పుడు అక్కడ వాళ్ళకు నిరుద్యోగ సమస్యలో లేకపోతే అక్కడ వాళ్ళకి ఇబ్బందులో ఏదో రకంగా ఉంటే ఆ రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలను ఎంచుకుంటారు. ఒంటరిగా ఎవరు పోతురు, వాడు టిక్ టాక్ వేసి పోతుండా వాళ్ళను ముందే పసిగడుతుర్రు, వాళ్ళని ఫాలో చేస్తుర్రు. ఎన్నో రకాలుగా ఈ తెలివంతా సంపాదించడం మీన్స్ కష్టపడే దాంట్లో ఉంటే అయిపోతుండే. చాలా రకాలుగా వీళ్ళు ఎంత ప్రయత్నాలుగా ఎంజాయ్మెంట్ లైఫ్ కోసము ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడతలేరు. పాపం ఆయన కాలుకు ఒక గాయం చేసి అయితే మొత్తానికి పోయిరు. రైట్. ఇక ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పు. బాధితురాలతో పాటు ఆమె కొడుకు సైతం మృతి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని మహిళ ఘాతకం. నల్లగొండ జిల్లాలో ఘటన. సో రైట్, కొంచెం ఇవి 3 చూపెట్టాను. విషయం ఏంటంటే మిత్రులారా, ఇక్కడనేమో జీవితం జీవించలేక అనేకమైన సమస్యలతోని ఇక్కడ ఒకరు సూసైడ్ చేసుకున్నారు. ఇక్కడ ఇంకొకరేమో పైసల కోసం చంపుకుంటున్నారు. ఇక్కడ జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోతున్నారు. ఇక్కడ పైసల కోసం చంపుకుంటున్నారు. ఇక్కడ అక్రమ సంబంధానికి, ఇక్కడ చూస్తున్నాగా, అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నారు అని చెప్పేసి చంపుతున్నారు. మొత్తం మీద అయితే ఇవన్నీ చావులే, కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటిగా ఉన్నది. కాబట్టి ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిరాట. విషయం ఏంటంటే నల్గొండ జిల్లాల ఒక ఆమె ఇంకో ఊరికి పోయిందట. ఊరికి పోతే ఆడిద్దరు పిల్లలు పుట్టిరు. తర్వాత భర్త చనిపోతే తిరిగి అమ్మగారింటికాడనే ఉంటుంది. ఆ అమ్మగారింటికాడ ఉన్న ఇంకో అతనితోని వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నదట. ఇక మీకు 2 పిల్లలు పుట్టిరు, భర్త చనిపోయింది కదా. ఈమె ఎవరితోనైతే అక్రమ సంబంధం పెట్టుకున్నదో ఆయనకే ఇలా బిడ్డ నుంచి పెళ్లి చేద్దాం అనుకుందట. ఇక ఆయన పెళ్లి చేసుకునేసరికి అలా భార్యను చంపేసింది. గింత నీచంగా చంపుకుంటున్నారు, గింత దిగజారిపోతున్నారు. ఇక 9.5 కోట్ల డ్రగ్స్ పట్టివేత. శంషాబాద్ ఎయిర్పోర్టులో స్వాధీనం. 27.15 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి సీజ్. 7 నిందితుల అరెస్టు. 9.5 కోట్ల డ్రగ్స్ పట్టివేసిరట. నేను మీకు ఇంకోటి చూపిస్తాను మిత్రులారా, ఒకసారి చూడురి.
ఈ గంజాయి ముచ్చట చెప్తా మీకు. ఇగో, ఆలయ భూమిలో పూజారి గంజాయి సాగు. తెలంగాణలోని సంగారెడ్డి నారాయణఖేడ్ మండలంలో పంచగామిలోని విఠలేశ్వర ఆలయ పరిసరాల్లో గంజాయి కలకలం రేపింది. పక్కా సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి 15 కిలోల ఎండు గంజాయిని లక్షల రూపాయలతో పాటు సుమారు 500 గజాల మొక్కలను ధ్వంసం చేశారు. దీని విలువ 70 లక్షలు ఉంటుందని అంచనా. గంజాయి సాగులో ఓ స్వామీజీ హస్తం ఉన్నట్టు సమాచారం. రహస్యంగా విచారణ చేస్తున్నారు. ఇది గంజాయి, ఇవన్నీ గంజాయి మొక్కలు, ఇదంతా గంజాయి. ఈ గంజాయి ఏడ వండిస్తున్నారు? ఈ గంజాయి ఏడ వండిస్తున్నారు అంటే ఓ గుళ్ళె పూజారి వండిస్తున్నాడు గంజాయిని. ఇక చూడు ఎట్లుందో వ్యవస్థ. గుళ్ళె మంచి కోసమే గుడికి వెళ్తారు. ఆ దేవుని గుళ్ళెనే గిసొంటి పాపాలు చేస్తే ఇక మిమ్మల్ని ఏ చెప్పు తీసుకొని కొట్టాలి? తెలంగాణలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ల ఈ ముచ్చట జరిగింది. 15 కిలోల ఎండు గంజాయి, లక్షల రూపాయలతో పాటు సుమారు 600 గంజాయి మొక్కలట. గుళ్ళెనే విఠలేశ్వర ఆలయంలో పూజలు చేసే పూజలు అంటే బత్తాలు సరిపోతలేనట్టును వెనుక సీరి గంజాయి మొక్కలు వేసి పెంచుతున్నాడు. ముంగట్టేమో మీ పాపాలు పోతాయని చెప్పేసి ఆశీర్వదించుకుంటూనే వెనక నుంచి ఇటువంటి పాడు పనులు చేస్తున్నారు. ఇక నిన్ను ఎట్లా దేవుడికి క్షమిస్తాడో మరి ఏం చేస్తాడో నీకే తెలవాలి గురువు గారు. అడగొద్దా? ఇక వెలుగు దిన పత్రికను చూసుకుందాం. ఏం రాసుకొచ్చారు వెలుగు? అగ్రకులాలు యూజీసీ రూల్స్ను కూడా వద్దంటాయా అని ఒక వార్తను తీసుకొచ్చారు. ప్రొఫెసర్ కంచా ఐలయ్య గారు షఫర్డ్ రాసిన ప్రత్యేక కథనం. అగ్రకులాలు యూజీసీ రూల్స్ను కూడా వద్దంటాయా అంటూ ఒక లైఫ్ సప్లిమెంట్లో రాశారు. కానిస్టేబుల్ సౌమ్య మృతి గంజాయి ముఠా దాడిలో ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా. పాపం ఆమె విధి నిర్వహణలో తన ప్రాణాలను కోల్పోవడం జరిగింది. లీడర్స్ వర్సెస్ ఆఫీసర్స్. ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు అధికారులను టార్గెట్ చేస్తున్న బీఆర్ఎస్. మా ప్రభుత్వం వచ్చాక సంగతి చెబుతామంటూ కేటీఆర్, హరీష్ తదితరులు బెదిరింపులు. విధి నిర్వహణను అడ్డుకోవడమే అంటున్న ఉన్నతాధికారులు. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదంటూ హెచ్చరికలు. రాజకీయ అధికార వర్గాల్లో తీవ్ర చర్చ. రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులపై కొందరు ప్రజాప్రతినిధులు పదే నోరు పారేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆయా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి దొత్తులుగా పనిచేస్తున్నారని, అలాంటి వాళ్ళ పేర్లన్నీ తమ వద్ద ఉన్న పింక్ బుక్లో ఎక్కిస్తున్నామని, తాము తిరిగి అధికారంలోకి రాగానే వారి అంతు చూస్తామంటూ బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేస్తారు. మరి మీరు కూడా గతంలో పరిపాలించిన వాళ్ళు మీరేనాయే? మీరు కూడా ఇదే పని చేసి వాళ్ళతోటి మీకు ఉన్నటువంటి అప్పుడు మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఎవడు మాట్లాడినా తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు అరెస్టులు వాడిని ఆ రకంగా పోకుండా ఎన్ని చేసిరు? మీరు చేయలేదా? వాళ్ళకి అదే చేస్తున్నారు. మీరు ఒకరి మీద ఒకరు పరస్పర మాటల యుద్ధాలు తప్పితే మీరు కలిసి అడ్జేస్తారేమన్నా? తోడు దొంగలు జోగడు బాగా టైపు. విషయం ఏంటంటే ఇక్కడ పొలిటీషియన్స్ బాగానే ఉంటారు, ఆఫీసర్సే బలి పశువులు అవుతారు. ఉదాహరణకు తీసుకుందాం. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే ఏదైతుందో అధికారులు చెప్పిరట ఫోన్ ట్యాపింగ్ చేయమని, వీళ్ళు చేసిర్రట అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కానీ ఇదే ముచ్చట కేసీఆర్ని అడిగితే ఏమంటుందంటే అదేమన్నా మా పని అండి, పోలీసు వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటూ పోతారు. కొన్ని ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉంటాయి, అవి బయటికి చెప్తారా అండి? అది మా చేతిలో ఉంటుందా అండి? హోమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. అవసరమైతే హోమ్ మినిస్టర్ కూడా చెప్పకుండా కొన్ని సీక్రెట్ వ్యవస్థలు అట్లా పనిచేస్తుంటాయి. మాకేం సంబంధం అండి అంటే ఇప్పుడు పోలీసులు బలిపశువులు అంతే. ఇదేందిగో ఇటీవల అధికారులపై ప్రజాప్రతినిధుల కామెంట్స్. ప్రతి అధికారి పేరును డైరీలో రాసి పెడుతున్నాం, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అంటుండు కేటీఆర్. సజ్జనర్ చట్టం అందరికీ సమానమే, మీరు అధికార పక్షం చెప్పినట్లు తప్పుడు కేసులు పెడితే రేపు కాలం మారుతుంది, అప్పుడు మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అని హరీష్ రావు అంటుండు. కాకి చొక్క తీసేసి వస్తే మీ సంగతి చూస్తా. ఏందే పూట కవి సిగరెట్ ఏందో మరి నీకు తెలియదు, మీ దోస్తు నిన్న మాట్లాడుతీవి కదా, మెదడుందా అని అడిగితే మళ్ళా ఏమంటుండు?
ఏమంటుండే ఇక కాకి చొక్క తీసేస్తే మీ సంగతి చూస్తా అంటుండు. వాళ్ళను ఈ సొక్కలు ఇటు చేసి రమ్మంటుండు. ఏమంటావు ఏమో మరి ఏం చూస్తాడు ఆయన, నాకు తెలియదు. ఇక నువ్వే అడిగితివి నిన్న ఉందా అని, నువ్వు ఏం చూసినావో ఏందో మరి. మిత్రదేశాలను పాకిస్తాన్ అంటుంది. అయ్యో, మిత్రదేశాలను అప్పడగడానికి సిగ్గేసింది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని ఇతర దేశాలకు వెళ్ళి అప్పడిగే సమయంలో సిగ్గు అనిపించిందన్నారు. వాళ్ళు పెట్టే షరతులకు తలవంచాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా నీకే కాదు ఎవ్వరికైనా కానీ కొన్ని సందర్భాలలో తప్పని పరిస్థితుల్లో అడగాల్సి వస్తుంది. కానీ మీరు సిగ్గువాడు కాదు, ఉన్నదో లేదో కలో గంజో వేసుకొని మీ దేశంలో మీరే ఉండి బతికితే మంచిది. ఎందుకంటే మీ యొక్క చర్యలు పక్క రాష్ట్రాలకు పోతే ఆడ కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర ఉండేటోళ్ళు అంతా ఉగ్రవాదులు, స్మగ్లర్లు, ఈ దాడులు చేసే వ్యూహకర్తలు వీళ్ళే ఉంటారు. కాబట్టి మరి మీకు సంపద ఎట్లా కలుగుతుంది ఏంది అనేది మీ దాంట్లోనే ఓన్ దగ్గర ఇన్ని పైసలు ఉంటే ఓడుకోడు. ఎందుకంటే ఆడనే కొట్టి గుంజుకుంటారు కదా మీది వ్యవస్థ. అందుకోసం మిమ్మల్ని ఏ దేశాలు కూడా మిత్ర దేశంగా కానీ లేకపోతే సహచార దేశంగా కానీ లేకపోతే మిమ్మల్ని వాళ్ళ దేశాలతో కలుపుకోపోవడానికి కూడా వాళ్ళకు కూడా సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చేసే దందాస ఉంటుంది కదా. ఇంకా తలకాయ పట్టుకున్నావు. వ్యక్తితో కాల్పులు 6 లక్షలతో పరార్. హైదరాబాద్ కోటిలో కాల్పులు కలకలం రేపాయి. శనివారం ఉదయం నగదు డిపాజిట్ చేయడానికి వచ్చిన ఓ వ్యక్తిపై 2 ఆగంతుకులు 2 రౌండ్లు కాల్పులు జరిపి అతడి వద్ద ఉన్న 6 లక్షలు, అంటే అది ముందు నుంచే ఆల్రెడీ అప్పుడు డబ్బులు ఎన్ని ఉన్నాయి, ఏంది, ఏడికి పోతున్నాడు, ఏంది మరి పక్కపొంటి ఉన్నోడు సమాచారం ఇచ్చిండా లేకపోతే వాళ్ళు నిజంగానే ముందు నుంచి కూడా ఆయన కదలికలపైన నిఘా ఉంచిర్రా. మొత్తానికైతే పైసలు అయితే లూటీ జరిగింది. ఇక అవన్నీ రికవర్ అవుతుంది, వాళ్ళని ఎప్పుడు పట్టుకుంటారు అనేది పోలీసు వాళ్ళు చూసుకునే అవకాశం ఉంది. రైట్. జనం నుంచి వనంలోకి సమ్మక్క సారలక్క వన ప్రవేశం చేసిరు. హనుమకొండ టు మేడారం 13 గంటల ప్రయాణం. మేడారం రూట్లన్నీ జామ్. హనుమకొండ నుంచి పసరాకు 3 గంటలు, అక్కడి నుంచి మేడారానికి 10 గంటల టైం. చాలా ట్రాఫిక్ జామ్ అయింది అన్నట్టు తెలుస్తోంది. ఇక నియోజకవర్గానికి నిధులు ఇవ్వండి. సిడిపి ఫండ్స్ కోసం సీఎంకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వినతి. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ఎమ్మెల్యేలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నామని, బడ్జెట్ పనులు ప్రారంభించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సిడిపి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గత బడ్జెట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోటా కింద సుమారు 800 కోట్లు ప్రభుత్వానికి కేటాయించింది. కానీ ఆర్థిక సంవత్సరం పూర్తవుతున్న ఈ నెల నిధులు క్షేత్రస్థాయికి చేరలేదని ప్రజాప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు, మొత్తం 159 మంది ప్రజాప్రతినిధులు పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని చెప్తున్నారు. బడ్జెట్ కేటాయింపులో ఉన్నప్పటికీ రిలీజ్ ఆర్డర్స్ లేకపోవడంతో కలెక్టర్ల ద్వారా పరిపాలన అనుమతులు పొందడం కూడా కష్టంగా మారిందని వాపోతున్నారు. అభివృద్ధి పనులపై సిడిపి నిధులను తమ నియోజకవర్గాలు అత్యవసర రంగం చేపట్టాల్సిందని చిన్నపాటి సివిల్స్ పనుల కోసం ఎమ్మెల్యేలు వినియోగిస్తుంటారు. 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్లలో ఏం చేసిరా? ఇప్పుడు జనాలు అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? ఎమ్మెల్యేలను అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? 2 ఏళ్ళు అవుతుంది సారు, ఓ బిల్డింగ్ కట్టపోతివి, ఓ రోడ్ వేయపోతివి, ఎట్లా సారు అని చెప్పేసి పబ్లిక్ ఎమ్మెల్యేలను అడుగుతారు. మరి ఎమ్మెల్యేలు ఏమన్నా జేబుల నుంచి ఖర్చు పెట్టి చేపిస్తారా ఈ పనులు అంటే? ఫండ్ రావాలి. ఫండ్ కానేమో ఆడనేమో ఏంది లంకె బిందెలు ఉంటాయి అనుకుంటే మట్టి కుండలు ఉండే. మరి ఎట్లా? ఇక 119 మంది ఎమ్మెల్యేలు, 40 ఎమ్మెల్సీలు, వీళ్ళంతా ఫండ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొన్న ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే, మాకేం పని ఉందా, ఎవడన్నా వస్తే సాగుపోతున్నాం, లేకపోతే పెళ్లికి పోతున్నాం, ఈ 2 పనులు మాకు. ఎందుకంటే ఏం అభివృద్ధి లేదు. ఒక కొబ్బరికాయ కొట్టేది లేదు. కొబ్బరికాయలు కొట్టినా కొబ్బరికాయల కానే ఉంటుంది. పనులు ముందుకెళ్ళట్లేదు. ఎందుకంటే అక్కడ పైసలు లేవు. ఇందాక చెప్పినాం కదా, మనం 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఎంత అప్పులు కడుతున్నాం, ఎంత ఉద్యోగాసులకు, ఎంత తర్వాత పింఛన్లకు పోతుందో. మళ్ళీ ఇప్పుడు ఏదైనా పథకం ముందు పెట్టాలంటే మళ్ళీ అప్పుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అప్పు ఎత్తే తప్ప మన రాష్ట్రంలో
అభివృద్ధి కార్యక్రమాలు జరగవు. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారండి, మేము కొంత ఈ అవినీతిని నిర్మూలిస్తే తెలంగాణ ఉరికి అవతల పడుతుంది కొంత అని చెప్పేసి చెప్పిండు. కానీ కొంత లేదు గింత లేదు, ఏడున్న గొంగడి అన్నీ ఉన్నది, ఎక్కడున్నోళ్ళు అక్కడనే ఉన్నాం. అంటే కడతలేరేమో అందుకోసం ముందుకు పోతలేదు. కాబట్టి నిధులు లేవు అక్కడ. ఎమ్మెల్యేలు నెత్తి పట్టుకుంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే సర్పంచ్ ఎలక్షన్లలో పోలే సర్పంచ్ని గెలిపిరని చెప్పేసి ప్రచారానికి పోలే. ఎట్లా ఏ ముఖం పెట్టుకొని పోవాలని చెప్పేసి. కాబట్టి నిధులు ఇవ్వండి. ఏముంది వీళ్ళకు నిధులు రావాలంటే కోట్ల మీద 10 రూపాయలు వేస్తే మీకు నిధులు వచ్చాయి. గింత కూడా లేకపోతే ఎట్లా గీతలు కూడా. ఇంకో విషయం ఏంటంటే, మన సిద్దిపేట ఏదైతే మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో, ఇక రఘునందన్ రావు గారు అయితే మరి ఆ సర్పంచి ఈ ఎలక్షన్లల్లో ఒక హామీ ఇచ్చిండు. ఇది జాగ్రత్త వినండి. ఎందుకంటే నా ఎంపీ సహాయక నిధి నుంచి ఒక 25 లక్షల రూపాయల దాకా బీజేపీ తరపు నుంచి గెలిచిన వాళ్ళు, బీజేపీకి సానుకూలంగా ఉన్నోళ్ళు, ఇట్లా వాళ్ళన్న సర్పంచ్ అయితే నా దగ్గరికి రండి, నేను మీకు 25 లక్షల రూపాయల ఒక పనికి సంబంధించిన ఫండ్ నేను రిలీజ్ చేస్తా, ఇది నా హామీ, ఇంతమంది విలేకరుల ముందు నేను చెప్తా ఉన్నాను అన్నాడు. మరి అట్లా వాళ్ళని గెలిచిన వాళ్ళు ఉంటే ఆ ఎంపీ దగ్గరికి పోయి మేము కూడా అంతా ఏది బీజేపీ అని చెప్పి ఆ 25 లక్షల ఫండ్ తీసుకొచ్చి మీ ఊరికి ఖర్చు పెట్టండి, మీ ఊర్లో సీసీ రోడ్లు వేసుకుంటారా, లేకపోతే ఏ వ్యవస్థ మీకు చక్కగా లేదాడా, మీరు ఏది నిర్మించాలనుకుంటారో దానికోసం మీరు ఆ 25 లక్షలు ఇస్తారట, పోయి తీసుకొచ్చుకోరి. అడగకపోయారు సుమా, అడగంది ఆ అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా, ఆ రకంగా ఇప్పుడు ప్రస్తుతం ఉంది. 90% మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాల్సిందే అంటుండు, గెలవాల్సిందే. సర్వే రిపోర్ట్ల ప్రకారమే బీఫామ్లు. సీఎం రేవంత్ రెడ్డి రెబల్స్ బరిలో ఉండకుండా చూడాలి, బీసీల్లో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలి, ఆ 10 నియోజకవర్గాల్లో కొత్త పాత నేతల మధ్య సమన్వయం చేసుకోవాలి. జూమ్ మీటింగ్లో మంత్రులు పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం. పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రులు ఈ నెల 4 నుంచి సీఎం మున్సిపల్ ఎన్నికల ప్రచారం మొదలు పెడతారట. రాష్ట్రంలో 90% మున్సిపాలిటీలకు కాంగ్రెస్ గెలవాల్సిందేనని మంత్రులు, పార్టీ ముఖ్య నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ నుంచే 4-5 నామినేషన్ వేసినట్లు తనకు సమాచారం ఉందని, అందులో సర్వే ఆధారంగా ఒకరికి బీఫామ్ ఇచ్చి మిగిలిన వారిని పోటీ నుంచి తప్పించేలా చూడాలన్నారు. ఏ ఒక్క స్థానంలోనూ కాంగ్రెస్ రెబల్స్ పోటీ బరిలో ఉండడానికి వీల్లేదని, ఇది పార్టీ గెలుపోవడంపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి శనివారం జూమ్లో పార్టీ నేతలకు మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారంటూ ఒకటి ఇచ్చిన. మొత్తానికి అయితే ఇక మన సారు హైదరాబాద్కు రాగానే ఈ ఎన్నికల ప్రచారంలో మళ్ళీ బిజీగా ఉండే అవకాశం ఉంది. ఇక ఈ బిజీలో భాగంగా ఈ మొత్తం కాంగ్రెస్ గెలవాలని అది సాధ్యపడది రేవంత్ రెడ్డి గారు. ఎందుకు అంటే ఇవి బ్యాలెట్ పేపర్ మీద జరిగేటి కదా. ఇంకొకటి మళ్ళీ ఈ మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా పట్టణ ప్రాంత అంటే పల్లె ప్రాంతాల ప్రజలు కొంచెం పట్టణంలో విలీనమైన సందర్భంగా కొంచెం వాళ్ళకు కొద్దిగా గొప్ప ఒక అవగాహన ఉంటుంది. ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు కోటేయాలి, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే దాదాపుగా ఒక్కొక్క మున్సిపాలిటీ వార్డులలో ఒక 2000, 2500, 3000 ఓట్లే ఉంటాయి. అందులో ఇక ఎంతమంది పోటీ చేస్తారు, అలా మంచోడోడు ఏంది అనేది తెలుసుకొని ఓటేసే ప్రయత్నం ఉంటుంది. ఇక మొత్తం మీరు ఒక ఆర్భాటం సృష్టించిన విధంగా ఏముండదు. మున్సిపల్స్కు 9 నామినేషన్లు 29,742 తుది నామినేషన్ల ప్రక్రియ అయితే ముగిసింది, అయిపోయింది. ఇక నామినేషన్లు ఎన్ని దాఖలైనాయి అంటే 29,742 వార్డులో 2,996 డివిజన్లలో 22,519 మంది పోటీ. అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 10,046 నామినేషన్లు, బీఆర్ఎస్ నుంచి 7,564, బీజేపీ నుండి 5,462. శనివారంతో ముగిసిన స్కూట్నీని 3వ తేదీ వరకు నామినేషన్ల విత్డ్రాకు ఛాన్స్. ఇక ఎవరన్నా అక్కడక్కడ షార్ట్కు విత్డ్రా అయ్యేటోళ్ళు ఉంటే ఇక ఇది కాకపోతే ఇంకో పదవి ఇస్తామనో, లేకపోతే చిన్న మోట నేను గెలిచినా నువ్వు గెలిచినా ఒకటే తమ్మి అని మాట్లాడుకునేటోళ్ళు వీళ్ళందరూ 3వ తారీఖు వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉందట. ఇంకా రైట్.
నేడు సిట్టు విచారణకు కేసీఆర్ నందినగర్లోనే ఇంటి వద్దే హాజరు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంటి వద్దే విచారణకు ఇవాళ 3 గంటలకి హాజరవుతున్నారు. నెక్స్ట్ ఇది ఇక మరి మన క్రికెట్ ప్రియులకు అభిమానులకు ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఆఖరి పంచ్ చదిరింది. ఇషాన్ కిషన్ 103 పరుగులతో సెంచరీకి తోడు. సూర్యకుమార్ 63, హార్దిక్ పాండ్యా 42 దంచుకొట్టడంతో శనివారం జరిగిన ఆఖరిదైన 5వ టీ20 ఇండియా 46 రన్స్ తేడాతో న్యూజిలాండ్పై గ్రాండ్ విక్టరీ సాధించింది. ఇండియా 20 ఓవర్లలో 271, 5 వికెట్ల నష్టానికి స్కోర్ చేయగా కివీసు 19.4 ఓవర్లలో 225 పరుగులు చేసి రన్స్కి ఆల్అవుట్ అయిందని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక సంతోషపడండి, ఒకటైతే మొత్తానికి మనం ఓడిపోయినాము కానీ 4 గెలిచినాము. రైట్. ఇక ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి చంపిన మహిళ. తన బిడ్డను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడిపై కోపంతో అతడి భార్య కొడుకుపై పెట్రోల్ పోసి ఓ మహిళ నిప్పంటించింది. యువకుడి భార్య స్పాట్లోనే చనిపోగా 6 నెలల బిడ్డ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో శనివారం మధ్యాహ్నం జరిగింది. కేతపల్లి గ్రామానికి చెందిన నగేష్ యాదవ్, మమత 25 దంపతులకు 6 నెలల బాబున్నాడు. నగేష్ యాదవ్కు అదే గ్రామానికి చెందిన సుజాతతో కొంతకాలం వివాహేతర సంబంధం నడుస్తుంది. ఈ సుజాత ఎవరంటే ఈ నగేష్తోని ఇంత ముందుకు అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ సుజాతకు వేరే పెళ్లి చేసిరు. వేరే ఇంటికి పోయింది. వేరే ఇంటికి పోయిన తర్వాత ఆడిద్దరు బిడ్డలు పుట్టిరు. బిడ్డలు పుట్టిన తర్వాత ఆయనతో మొగుడు చచ్చిపోయాడు. మొగుడు చచ్చిపోతే మళ్ళీ బిడ్డలను తీసుకొని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినా మళ్ళీ అదే అక్రమ సంబంధం పెళ్లి కాక ముందుకు నుంచి ఏదైతుందో అదంతా కొనసాగించిన తర్వాత మళ్ళీ ఇడు దూరం అవుతాడు అని చెప్పేసి వాళ్ళ బిడ్డనే ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నది. బిడ్డకు పెళ్లి చేస్తే 2 నడుతాయి. అటు అది నడుతుంది, ఇటు నడుతుంది అనుకుంది. పెళ్లి చేయాలనుకుంది. ఆయన దానికి పెళ్లి అయింది, పిల్ల పుట్టింది కాబట్టి వాళ్ళని చంపైనా సరే ఈయనకిచ్చి పెళ్లి చేయాలనుకుంది. ఇంత సిగ్గుమాలిన చర్య, ఇంత సిగ్గు తప్పిన పనులు ఎట్లా చేస్తున్నారు అమ్మ? ఏమైపోతుంది ఇది? ఈసారి బడ్జెట్ ఎటువైపు? ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో కీలకం ఉద్యోగాలు, ఎంఎస్ఎంఈలపై ఫోకస్, పన్ను సంస్కరణలు లేనట్టే, ఓపెన్లో స్టాక్ మార్కెట్ అంటూ ఒక వార్త వచ్చింది. వరుసగా 9వసారి నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల. ప్రణబ్ ముఖర్జీ రికార్డును అధిగమించనున్న ఆర్థిక మంత్రి. దేశ చరిత్రలోనే తొలిసారి ఆదివారం రోజున బడ్జెట్. ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో బడ్జెట్ స్పీచ్ ప్రారంభం. దేశ ఆర్థిక భవిష్యత్తుపై డీటెయిల్డ్ విజన్ ఆవిష్కరించే ఛాన్స్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఉదయం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రవేశపెట్టనున్నారు. వరుసగా 9వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రణబ్ ముఖర్జీ రికార్డును ఆమె అధిగమించనున్నారు. ఇలా వరుసగా 9 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక మహిళా ఆర్థిక మంత్రిగా కూడా ఆమె రికార్డు క్రియేట్ చేయనున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా కొత్త ఒరవడికి కూడా నిర్మల శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే బడ్జెట్ ప్రసంగం దాదాపు గంటన్నర సేపు కొనసాగుతుంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక 2019లో నిర్మల ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2024 ఎన్నికల తర్వాత ఆమె ఆర్థిక మంత్రిగా తిరిగి బాధ్యతలు తీసుకున్నారు. 2019లో మొదటిసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆమె ఫిబ్రవరి 2024లో మధ్యంతర బడ్జెట్తో సహా ఇప్పటి వరకు వరుసగా 8 సార్లు బడ్జెట్ ప్రసంగం చదివారు. ఆదివారం 9వసారి బడ్జెట్ను స్పీచ్ను ఇవ్వనున్నారు అని ఒక వార్త వేసింది. మొత్తానికి ఇక ఇప్పుడు అందరి కళ్ళు, అందరి ఆలోచన ఒకటే వైపు, కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ విషయంలో. క్యూన్యూస్ కూడా ఎప్పటికప్పుడు మీకు బడ్జెట్ సమాచారాన్ని అందిస్తుంది. ఏ రకమైనటువంటి లాభ నష్టాలు, ఏ రకంగా ఎగుమతులు దిగుమతులు, వేటిపైన ట్యాక్స్ తగ్గే అవకాశం ఉంది, వేటిని మన భారతదేశంలో తీసుకురానున్నారు ఏంది అన్న అన్ని విషయాలు కూడా మీరు ఎప్పటికప్పుడు లైవ్ చూస్తూనే ఉండండి క్యూన్యూస్. అదేవిధంగా క్యూన్యూస్ చూసే మిత్రులందరికీ, లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి, మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి దయచేసి. ఇంకా నెక్స్ట్ తర్వాత పత్రిక ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు పోయినసారి ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టారంటే 50,65,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. వరుసగా 9 సార్లు నిర్మలా సీతారామన్ గారే ప్రవేశపెట్టారు. ఈసారి ఏమని రాసుకొస్తారంటే, దేశ ఆర్థిక భవిష్యత్తులో పెద్ద ఒక ప్రకంపనలు సృష్టిపోతుంది, మిరాకిల్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏముండదు అందులో, ఏముండదు.
9 సార్లకి ఇవే చెప్పుకుంటూ వచ్చిర్రు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. ఇంత ముందుకు 9 సార్లు ప్రవేశపెట్టినప్పుడు ఏమన్నా ఉరిగిందా అంటే ఏమీ ఉండదు, మళ్ళీ అదే ఉంటుంది. కాకపోతే ఇక ఓ అద్భుతం అద్భుతం అని చెప్పేసి రాసుకొస్తారు. ఆంధ్రజ్యోతి ఈయనేం రాసిండు అదా తీసుకురాలేనట్టు ఏమో మరి నీకు తెలవాలి. ఇంకొక గంట లేట్ వస్తే జల్దీ అయిపోతున్నాయి అని ముందు వచ్చిన కదా. దాంట్లో చదువు. అగో ఈయన పెద్ద మనిషి ఏమో రాసుకొచ్చింది. ఈయన గురించి మాట్లాడదామంట ఎందుకు. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. కేసీఆర్ను విచారణకు పిలవడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మనం నిన్న మాట్లాడుకున్నాం కదా ఇదే విషయం పట్ల. ఏమన్నా అంటే ఇదే తీసుకొస్తారు, తెలంగాణ సాధించిన వీరుడు, తెలంగాణ జాతిపిత, ఆయనను టచ్ చేయడం అంటే తెలంగాణకు నీకు ఈ విషయంలో ఏం సంబంధం సార్? ఒక చిన్న మాట, ఇప్పుడు నీ వ్యవహారం ఏందో నువ్వు చేసినవు, నువ్వు సీఎంగా నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు ఎంతకాలం చూడన్నా అంతకాలం చూసిర్రు, నీకు ఎంత గౌరవం ఇవ్వన్నా అంత గౌరవం ఇయ్యరు. నువ్వు ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ తప్పుకు తెలంగాణ ప్రజలు ఎందుకు బాధ్యత వహిస్తారు? అది కాదు కదా. మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే చెడు అంటారు. అంతేగాని నువ్వు ఏది చేసినా తెలంగాణ ప్రజలే అంటే ఎట్లా? మరి పొద్దుగాల దుందామా నీ ఫామ్ హౌస్? అయితే తెలంగాణ ప్రజలమే కదా అంతా. విషయం ఏంటంటే ఆంధ్రజ్యోతి ఆర్కే పేరు మీద వారానికి ఒక స్టోరీ రిలీజ్ చేస్తారు. కొత్త పలుకు అని చెప్పేసి ఒక స్టోరీ రిలీజ్ చేస్తారు. మొన్న నైని బొగ్గు గనుల విషయంలో మాట్లాడారు, దాన్ని బట్టి విక్రమార్క గారికి అంటగట్టే ప్రయత్నం చేసిర్రు. ఆ తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఏమంటున్నాడంటే ఆత్మగౌరవం కేసీఆర్ సొత్తా అంటే అది మేము మాట్లాడుకుంటాం, ఇది నువ్వు మాట్లాడితే కేసీఆర్ సొత్తే అవుతుంది. ఇది మాట్లాడాల్సింది నువ్వు కాదు, అది మాట్లాడాల్సింది తెలంగాణ ప్రజలమైన మేము. ఈ మాట అనే నైతికత, ఈ మాట అనే అర్హత మీ పత్రికకు లేదు. ఎందుకంటే ఈ పత్రిక అంత తెలంగాణ మీద విషం జిమ్ముతున్నటువంటి పత్రిక కదా. ఎప్పుడన్నా తెలంగాణ ప్రయోజనాల గురించి ఎప్పుడన్నా రాసుకొచ్చిన ఈ పత్రిక కాదు. కేసీఆర్ సొత్తా అంటే అది మా ఇష్టం, మేము మాట్లాడుకుంటాం. ఇది నువ్వు అడిగే క్వశ్చన్ కాదు, అది మాకున్న సమస్యలు కావచ్చు. ఈ పేపర్ ఎందుకు చదవడానికి దీన్ని చదువు ఎందుకు? ఇక ఆయన ఇప్పుడు ఏం రాసుకొచ్చిన కౌంటర్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈయనకు సంబంధించి ఇప్పుడు మన కేసీఆర్ దొంగన మంచోడా అవన్నీ పక్కకు పెడితే ఈయన అనొద్దు కదా, ఏమనొద్దు, ఈయన నోరు తెరవద్దు. ఎందుకంటే ఏదో బతుకు బిడ్డ అని అంటే తెలంగాణ నుండి ఏదో బతుకుతుండు. మరి ఆయన మాట్లాడిన దాన్ని ఎందుకు మరి ఆయన రాసినట్టు ఎంత విషయం నిమ్ముతున్నాడు పబ్లిక్ తెలుగా. మళ్ళీ ఇంకోళ్ళు లేవడుతురు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పంచంలో ఉన్నాడు కదా ఆయన, అటు చంద్రబాబు ఇటు రేవంత్ రెడ్డి మధ్యలో ఆయన తులాభారం వేస్తా ఉన్నాడు. కేసీఆర్ జగన్ రెడ్డిల రాజకీయ ఎత్తుగడలు సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. తమ సమస్యలను ప్రజల సమస్యలుగా చిత్రీకరిస్తారు. ఆత్మగౌరవం కేసీఆర్ వీళ్ళిద్దరి ఎత్తుగడలు బాగానే ఉన్నాయి, వీళ్ళ సమస్యల్ని ప్రజల సమస్యల లెక్క వివరిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నాం. మరి అటున్న నారా చంద్రబాబు నాయుడుది నిజంగా వాళ్ళ సమస్యేనా? మరి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డిది నిజంగా వాళ్ళ సమస్యేనా? వీళ్ళ గురించి మాట్లాడు, ఎందుకంటే వీళ్ళ గురించి మాట్లాడితే నీ తోక కత్తిరిస్తారు కదా. రైట్. ఆత్మగౌరవం కేసీఆర్ అండ్ కోకు మాత్రమే ఉంటుందా? తెలంగాణ కోసం గతంలో కొట్లాడిన వారికి కోకు అంటే ఎవరికైనా కేసీఆర్ అండ్ కోకు అంటే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు బ్యాచ్ అదంతా. రైట్. వారికి ఉండ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులపై విచారణ చేయకూడదా? కేసీఆర్ అండ్ కోకు కష్టం నష్టం జరిగితే తెలంగాణ సమాజం మొత్తానికి కష్టం వచ్చినట్టేనా? ఇక కొద్దో గొప్ప నువ్వు రాయకపోతే బాగుంటుండేనేమో కానీ వచ్చినట్టు భావిస్తారా, రానట్టు భావిస్తారా? కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ లో గతంలో ఆయనను విచారణకు పిలిచింది. అప్పుడు తెలంగాణ సమాజం ఉలిక్కి పడలేదు, కేసీఆర్ కు సంఘీభావం రోడ్డుకి మీదకి రాలేదు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఈ కష్టమేమిటని ఆత్మ బలిదానాలకు సిద్ధపడలేదు. ఆ తర్వాత జరిగిన జూబ్లీస్ ఉప ఎన్నికలు అనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టారు. దీంతో తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ రగిలించాలని అవసరాన్ని బీఆర్ఎస్ నాయకులు గుర్తించారు. ఇప్పుడు ఆత్మ బలిదానాలకు సిద్ధిపడలేదు అంటే సిద్ధిపడాలని చెప్పేసి అదే ఆ కోణంతో రాసిండు. అది ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ హయాంలో జరిగినంత మాత్రాన అందుకు కేసీఆర్ ఎలా బాధ్యులు అవుతాడని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిజమే, ఫలానా వారి ఫోన్లు ట్యాప్ చేయాలని ఏ ముఖ్యమంత్రి కూడా ఫైల్పై రాసి సంతకం చేయరు. ఫలానా వారి ఫోన్లు దొంగచాటుగా వినండి అని మౌఖికంగా మాత్రమే చెప్తారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా తట్టుకుంటారు కానీ ఆత్మగౌరవం దెబ్బతింటే తిరగబడతారు. ఈ కారణంగానే నిజాం
పాలనలో రజాకారులను ప్రతిఘటించారు. ఆ తర్వాత దొరల అహంకారాన్ని తట్టుకోలేక తుపాకులు చేతబట్టి నక్సలైట్ల ఉద్యమాల్లో పాల్గొన్నారు. నాటి దొరల వారసుడైన కేసీఆర్కు ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో మొదటిసారిగా కష్టం వచ్చింది. అవును, ఇప్పుడు ఇదే విధంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఎట్లా తట్టుకోరు అని అంటే అప్పుడు ఆంధ్రలో ఉరికిచ్చారు కదా. కేసీఆర్ దొరల వారసుడు అయితే మీరు కమ్మ అంతే కదా. మీ ఛానల్ ఏం జరుగుతుందని తెలియదా? తెలంగాణ ప్రజలను ఆకలైనా తట్టుకుంటారు, ఆత్మగౌరవాన్ని దెబ్బతింటూ ఊరుకోరు. వాస్తవం. అది నీ విషయంలో కూడా జరిగింది కదా. నీ విషయంలో కూడా నువ్వు కూడా ఏమన్నా అంటే నీతో కూడా కత్తిరిస్తారు. ఇప్పుడు యాగిచ్చేస్తున్న వారంతా కేసీఆర్ పాలనలో ఎంతమంది ఉద్యమకారులను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన విషయాన్ని మర్చిపోతున్నారు. సీఎంని కలవడానికి నాడు ప్రగతి భవన్కు వచ్చిన గద్దర్ని లోపలికి అనుమతించకుండా ఎండలో నిలబెట్టడం ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా? ఉద్యమ సమయంలో జేసీ చైర్మన్ గా ఉన్న కోదండరాం వంటి వారికి ఏళ్ల తరబడి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా? ఉద్యమ సమయంలో అమలు చేసిన వ్యూహాలను మళ్ళీ పదును పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఆంధ్ర పెత్తనం అన్ని మళ్ళీ మొదలు పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆంధ్ర తొత్తాన్ని నినదిస్తున్నారు. ఎత్తుకో, ఇక భుజాల మీద కాదు నెత్తి మీదకి ఎత్తుకో. దక్షిణ తమిళనాడులో ఒక ఆచారం ఉంది. ఎవరైనా చనిపోతే కూలి కోసం కొంతమంది వారి ఇళ్లకు వెళ్ళి తమ ఇంట్లో వాళ్ళు చనిపోయినట్టుగా నటిస్తూ శోకాలు పెడతారు. నిజానికి చనిపోయిన వారితో వారికి ఎటువంటి బంధుత్వం కానీ ఇతరత్ర అనుబంధం కానీ ఉండదు. కాసేపు ఇడిచినట్టు చేసి కూలీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు నియమించుకున్న కూలీలు కూడా ఇంచుమించు ఇదే పని చేస్తున్నారు. అందుకే మీ ఛానల్ని బైకట్ చేసిరు బీఆర్ఎస్ పార్టీలు. గిసొంటి రాతలు రాసుకొస్తున్నావు అని కూలీలు ఏడ్చినట్టు తెలంగాణ మీద ఏడుస్తున్నారట. అంత చదువుతావు. కేసీఆర్ అండ్ కో కేవలం తెలంగాణ సెంటిమెంట్ను మాత్రమే నమ్ముకోకుండా సీఎం రేవంత్ ని దెబ్బతీయడానికి ఇతర ప్రయత్నాలు అన్వేషిస్తున్నారని నైను కోల్ బొగ్గు బ్లాక్ వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేశారు. రేవంత్ రెడ్డిని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కేసీఆర్ అండ్ కో తమ వద్ద ఉన్న అస్త్ర శస్త్రాలను అన్నింటినీ వినియోగిస్తున్నందున మున్సిపల్ ఎన్నికల తర్వాత రేవంత్ తన వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉన్నది. చంద్రబాబు రేవంత్ మధ్య గురుశిష్యుల బంధం ఉందో లేదో తెలియదు కానీ కేసీఆర్ జగన్ ఒకే మాట ఒకే బాటగా సాగుతున్నారు. వెంకటేశ్వర స్వామి భక్తులు అపురూపంగా భావించే లడ్డులో వాడిన నెయ్యి కల్తీ కావడంపై సుప్రీంకోర్టు చేసిన సిట్ నిగ్గు తేల్చింది ఏమిటి? జగన్ అండ్ కో ప్రచారం ఏమిటి? లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వును కలిపారని సీఎం చేసిన ప్రకటన అబద్ధమని సిట్ తేల్చిందని జగన్ కో అండ్ ఊదరగొడుతున్నారు. నివేదికలో అంతకంటే దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో తిరుమలకు సరఫరా అయ్యింది అసలు నెయ్యే కాదని, పామ్ ఆయిల్ అని కొన్ని కెమికల్ కలిపి నెయ్యి పేరుతో సరఫరా చేశారని నిర్ధారణ అయింది. దీన్ని సాంకేతిక కెమికల్ కాక్టైల్ అంటారు. కేసీఆర్ జగన్ తమ ఏలుబడిలో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. ఎదురుదాడితో ఎంతో కాలం నిజాన్ని దాచిపెట్టలేరు. ఇక ఆయన ఏం పేరు అంబటి రాంబాబునైతే ఇల్లు తగలబెట్టిరు, కారు తగలబెట్టిరు. ఆయన మాట అన్నాడు. ఏమన్నాడంటే చంద్రబాబును గలీజ్ మాట అన్నాడు. ఎందుకోసం అన్నాడంటే ఎక్కడైతే తిరుపతి లడ్డు తయారీలో ఇందులో జంతు కొవ్వుతోని ఈ నెయ్యి తయారవుతుంది, జంతు కొవ్వు ఇందులో కలిసిందని చెప్పేసి దీనికి ఓ సిట్ కమిషన్ ఓ సిట్ని ఏర్పాటు చేసిరు. ఆ సిట్ ఏమని చెప్పిందంటే దీంట్లో జంతువుల కొవ్వు కలవలేదని చెప్పేసి ఆ సిటీ చెప్పింది. ఇక సిటీ చెప్పేసరికి ఇప్పుడున్న అధికార పార్టీ మీద గత ప్రభుత్వం మీద కావాలని చేసిరని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళని అన్నారు కదా. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు కౌంటర్గా మాట్లాడుతున్నారు. అసలు అందులో అవినీతి జరగనే లేదు, అవినీతి పేరు మీద డైవర్ట్ రాజకీయాలు చేసిండు, కావాలనే మా మీద బురద చల్లిరని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతుంటే ఇక ఈయనేమని ఒత్తాస వలుకుతున్నాడంటే అలా జంతువు కొవ్వు కలవకపోతే కలవకపోయి ఉండొచ్చు కానీ అలా పామాయిల్ కలిసింది అని చెప్పేసి ఇంకో కొత్త అంశాన్ని లేవనెత్తుతున్నాడు. ప్రజలు ఇప్పుడే దాంట్లో ఆ విషయంలో బగ్గును మండుతున్నారు, కార్లు తగలబెట్టుతున్నారు, ఇల్లు తగలబెడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్తది అగ్గిపుల్ల గీసి ఎత్తున్నాడు. ఇక కేసీఆర్ గురించి తర్వాత జగన్ గురించి ఎంతసేపు ఉన్నా కూడా ఎందుకు ఈయన కోపం కేసీఆర్ మీద తెలంగాణ ప్రజల మీద ఉన్న ప్రేమతో కేసీఆర్ మీద కోపంతో మాట్లాడుతున్నటువంటిది కాదు. కేసీఆర్ అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈయన పత్రికను దగ్గర రానియలే. ఆ పర్సనల్ కోపం ఇవాళ తెలంగాణ సమాజం అంతా నా చుట్టుంది,
నేను తెలంగాణ సమాజం పక్షాన నాకు పత్రిక ఉంది ప్రశ్నిస్తున్నా అని చెప్పేసి సార్ అనుకుంటున్నారు. ఈయన పర్సనల్ పంచాయతీ అప్పుడు దగ్గర రానియలే, రూపాయి పంచలే అని చెప్పేసి ఈయన బాధ. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంత ఇంత ముడుపులు వస్తున్నాయి కదా, అందుకని రేవంత్ రెడ్డి తరఫున వకాలతు పుచ్చుకున్నాడు. వకాలతు పుచ్చుకొని జాగిలు పెట్టి లేవడుతున్నాడు. ఇప్పుడు ఇలా జగన్ ప్రస్తావన ఎందుకు వచ్చింది? కల్తీ నెయ్యి లడ్డు తయారు ఎందుకు వచ్చింది? నిజంగా నువ్వు రేవంత్ రెడ్డి వకాలతు పుచ్చుకుంటే అవునో కాదో రేవంత్ రెడ్డి గురు శిష్యుల బంధం అవునో కాదంటే నీకు తెలియదా? ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చిండు రేవంత్ రెడ్డి? మీరు కూడా ఉన్నారుగా. కాబట్టి ఈ చిలుక పలుకు, ఈ చిలుక పలుకు, తొలి పలుకు, ఇవన్నీ ఉత్త పలుకులు. ఈ పలుకులన్నీ ఉత్త పలుకులు. ఆ బొగ్గు విషయంలో బట్టి గారిని అనవసరంగా బదనాం చేసిర్రు. ఆ టెండర్లే మొత్తం రద్దు అయిపోయినాయి. ఇప్పుడు గవర్నమెంట్కి పంచాయతీ పెట్టిండ్రు ఏమని? ఇటు రేవంత్ రెడ్డికి ఇటు బట్టి గారికి పంచాయతీ పెట్టినటువంటి పత్రిక ఇది. వాళ్ళు మంచిగానే ఉండే, అనవసరంగా వాళ్ళ మధ్యలో పంచాయతీ పెట్టిరు. తెలంగాణలో రాజ్యం బాగుండొద్దని చెప్పేసి ఎంతసేపున విషయం చిమ్ముతుంటారు కదా. ఇగో ఇప్పుడు అదే ఇంకో కథకన్నాన్ని రాసుకొచ్చి నేను తొలి పలుకులు చిలుక పలుకులు అని చెప్పేసి కథనాన్ని రాసుకొచ్చిరు. ఏముంది, ఆయన ఇంటికాడికి అందించారు కదే. ఆయన విచారణకు వస్తున్న నందినారింట్లో నేడు విచారణకు కేసీఆర్ ఓకే, 3 గంటలకు అందుబాటులో ఉంటారని కబురు. బీఆర్ఎస్ ఆందోళన జాగ్రత్తనే. ఇలా మరి ఏడికి వస్తుందో, సిల్కి గానివాళ అవుతుందా ఏమవుతుంది తర్వాత చూసుకుందాం. కానీ కేసీఆర్ గారు అయితే మొత్తానికి ఈరోజు విచారణకు సహకరిస్తున్నారు. అందులో భాగంగానే సిట్ ఆయనను విచారిస్తుంది. ఇక సాయంత్రం వెలువడే అంశాలు ఏమేమి చెప్పిండు, ఏంది ఏం కథ ఒకసారి సాయంత్రం కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. తెగిన 14 లక్షల కోళ్ళు. 94 ఏళ్ల వయసులో దర్శకత్వం, మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్న సంగీతం శ్రీనివాసరావు. వైజయంతి మూవీస్ బ్యానర్లో కొత్త సినిమా సంగీతం సమకూర్చనున్న దేవిశ్రీ ప్రసాద్. ఈయనకు 94 వయసులట. ఇప్పుడు దర్శకత్వం చేసి ఒక సినిమా తీస్తాడట. ఇక దాన్ని మనం అందరం చూడాలి. మళ్ళీ ఎక్కువ పైసలు పెట్టినామని ఈ బడ్జెట్ పెంచాలి, అదేంది సినిమా టికెట్ ధరలు పెంచాలి, ఇదంతా గోసలు. తెగిన 14 లక్షల కోళ్ళు గొర్రెలు తక్కువనే దిగినట్టు. మేడారం మహాజాతరలో మద్యం మాంసానికి 350 కోట్ల మేర ఖర్చు అయింది. బెల్లం కొబ్బరికాయలు చీరెసారలకు 25 కోట్లు. తల్లుల వన ప్రవేశం ముగిసిన మేడారం జాతర. ఇది ఇంకా పెరుగుతుంది ఈ నిన్నటి వరకే ఇదంతా సంఖ్య. ఎందుకంటే ఇంకా చాలా మంది ఉన్నారు, ఇంకా తిరిగి ప్రవేశం రాలేదు. కాబట్టి పండుగ అయిపోయిన తర్వాత కోసుకొని తింటారు ఎక్కువ. ఈ లెక్కలు కరెక్టే వస్తాయా అంచనాకు? అంటే వాళ్ళకున్న సర్వే రిపోర్ట్ ప్రకారం పెడుతుంటారు. రైట్. ఇక ఇది ఆంధ్రజ్యోతి పత్రిక మిత్రులారా. మన మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. లింగం కుమారి ఆల్ పాలిటిక్స్ వేస్ట్ అని చెప్తున్నది వాస్తవమే. మరి ఏం చేయాలి? ఇంకో నూతన ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి కదా. అన్ని పాలిటిక్స్ వేస్టే, కానీ ఓ పాలిటిక్స్ అనేది అవసరం కదా ప్రజల్ని. యాక్చువల్లీ ఈ సింబల్ మీద జరిగే అసలు ఎన్నికలే ఉండొద్దు, అర్థమైందా? మనుషుల యొక్క విలువల మీద ఆధారపడి ఎన్నికలు జరగాలి. ఈ సింబల్స్ ఉండేపటికి ఏమైపోయిందంటే ఓడు పార్టీ పెట్టాలి, ఓడు ఎమ్మెల్యే టికెట్ కోసం పెడతాడు, ఓడు ఎంపీ టికెట్ కోసం పెడతాడు, ఓ 10 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మాకు అధికారం వస్తుందని గెలుస్తాడు, మేము కావాల్సిన మంత్రి పదవులు వస్తాయని పెడతా ఉంటారు. ఇట్లా కాకుండా విషయంలో ఏంటంటే రాజకీయ పార్టీలు అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు పుట్టాలి, వ్యక్తుల మీద ఇవి నడవాలి. కానీ ఈ పార్టీ సింబల్స్ మీద నడుస్తూ ఉంటే పరిస్థితులు గిట్లే చేజారిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకే టికెట్లు ఇస్తారు, వాళ్ళేదో రాజ్యం అవుతుంది, అప్పుడు బానిసగిరిగా చేయాల్సి వస్తుంది. ఒక రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పడాలి. ఒక ప్రత్యామ్నాయం రాజకీయంగా ఏర్పడితేనే తప్ప ఇప్పుడున్న ఈ పాలిటిక్స్ని పాతరేయలేం. ఎందుకంటే ఈ పాలిటిక్స్ అన్ని గబ్బు లేచిపోతున్నాయి. ఓటు కావాలంటే నోట్లు వంచాల్సిందే, మద్యం వంచాల్సిందే. కొంటున్నారు. ఇక్కడ నిజమైన ప్రజాస్వామ్యంతో జరిగే ఎన్నికలు నిజంగా జరుగుతలేవు. కాబట్టి ఒక రాజకీయ ప్రత్యామ్నాయ సంస్థ ఏర్పడాల్సింది. ఏది ఏర్పడ్డా మళ్ళీ వీళ్ళే అందులోకి పోతారు. కానీ మళ్ళీ చెప్పే ముచ్చట ఏంటంటే ఏది ఏర్పడ్డా మళ్ళీ వీళ్ళే గళ్ళకి పోతారు, మళ్ళీ గాళ్ళే మంత్రులు. ఇదంతా మనం ఓట్లు వాళ్ళకి వేయకుండా గెలిపియకపోతే అయిపోయా గంతే. రైట్ మిత్రులారా, ఇవి ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తా విశేషాలు. చూస్తూనే ఉండండి మార్నింగ్ న్యూస్. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.